హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో బనానా తోటి చాలా టేస్టీగా ఇంకా చాలా సింపుల్గా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు బనానాస్ తినకుంటే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ టేస్ట్. సో ఈ బనానా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ ఇలాంటిది ఒక బాక్స్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి బాక్స్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఈ బాక్స్ కానీ లేదంటే కేక్ మౌల్డ్స్ ఉన్నా సరే దేంట్లో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి కూడా వేసి అది కూడా మొత్తం బాక్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక బనానా వేసుకోండి. బనానా కొంచెం పండిందైతే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. ఆ బనానాలోకి ఒక ఎగ్ వేసుకోండి. ఇప్పుడు ఆ బనానా ఎగ్ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు, ఇప్పుడు బనానా ఎగ్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత అందులో ఒక పావు కప్పు దాకా అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నూనె యాడ్ చేసుకోండి. ఇంకొక 1 టేబుల్ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకోండి. వెనీలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం మంచిగా మెల్ట్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత అందులో ఒక కప్పు దాకా మైదా పిండి అయితే వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ కూడా వేసి ఈ బ్యాటర్ మొత్తం ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా పాలను కూడా వేసి ఈ బ్యాటర్ మొత్తం మనకు కేక్ బ్యాటర్ ఎలా ఉండాలో అలా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో గోధుమ పిండితోటి బనానా కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉంది. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఒకవేళ గట్టిగా ఉందనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కేక్ బేకింగ్ చేసుకోవడానికి మనం ప్రీహీట్ చేసుకుందాము. కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని కూడా మనం పిండి వేసుకున్నాం కదా గిన్నె, అందులో వేసేసి ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసామంటే ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నాయంటే పోతాయి. ఇప్పుడు 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాం కదా కుక్కర్, అందులో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ పెట్టేసి మూత పెట్టి ఏమైనా గ్యాప్స్ ఉంటే దాన్ని క్లోజ్ చేసుకోండి. సో ఈ మూత పెట్టేసి 40 నుంచి 45 మినిట్స్ దాకా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. చూసారు, ఇప్పుడు కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం ఒక నైఫ్ తోటి కానీ టూత్ పిక్తో కానీ చూసామంటే మనకి ఎక్కడా కూడా తేమ అనేది ఉండకూడదు, కార్నర్స్లో కానీ మిడిల్లో కానీ. సో అలా ఉన్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక నైఫ్ తోటి మనం ఎడ్జెస్ ఇలా చేసామంటే ఓపెన్ అయిపోతుంది ఈజీగా. చాలా బాగా అయితే వస్తుంది కేక్. మనము ఆయిల్ వేసాము, ఇంకా పైన పౌడర్ కూడా చల్లాం కాబట్టి మనకి ఎక్కడ కూడా స్టిక్ అవ్వదు. చూసారా ఎంత పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకా బనానాతో చేసామంటే కూడా నమ్మరు పిల్లలు, అంత టేస్టీగా ఉంటుంది. నేను దీంట్లో ఒక పావు కప్పు దాకా షుగర్ యాడ్ చేశాను అంతే. ఎందుకంటే కొంచెం పండిన బనానా తీసుకున్నాను కాబట్టి. ఒకవేళ బనానా పండలేదు అనిపిస్తే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని సరిపోతుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చేయడం కూడా చాలా సింపుల్. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.